హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము పిఎం కిసాన్ గురించి కొంచెం డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ముందుగా మనము పిఎం కిసాన్ సంబంధించి చిన్న చిన్న డౌట్స్కు క్లారిఫికేషన్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఇప్పుడు చాలామంది న్యూ అప్లై చేసుకోకండి. ఎందుకంటే 2019 లోపు ఉన్న వాటికి మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్రూవ్డ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2019 పై ఉన్న వాటికి అప్లై చేసుకోకండి. దానికి నెక్స్ట్ విడత వస్తుంది, నెక్స్ట్ విడతలో మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2019 లోపు ఉన్నాయన్నీ వాళ్ళని చేసుకుంటా అంటే ఇప్పుడు ఆప్షన్ ఉంది, పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనము పిఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఒకవేళ ఉన్న వాళ్ళకు కేవైసీ చేసుకోవచ్చు, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, 2019 వరకు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత చాలా మటుకు ఇప్పుడు ఈ కేవైసీ అయిపోయిన తర్వాత చాలా మటుకు అమౌంట్ పడట్లేదు. అది పడుతుంది కానీ మీకు తెలియదు. ఒకటి ఏంటంటే మీకు దగ్గర నియరెస్ట్ మీ సేవ కానీ లేకపోతే సిఎస్సి సెంటర్ కానీ మీకు ఒకవేళ ఇంట్లో పీసీ ఉన్నట్టయితే మీరు ఈ పిఎం కిసాన్ పోర్టల్ను టైప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ అని అడుగుతుంది, స్టేటస్ క్లిక్ చేయండి. స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది క్యాప్చర్ చేసిన తర్వాత మీకు పిఎం కిసాన్కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ కొట్టిన తర్వాత కిందికి వచ్చినట్టయితే మీకు ఏ బ్యాంకులో అమౌంట్ పడుతుందో అలా స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. అట్లా కాదు అనుకుంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ మనము రిజిస్ట్రేషన్ నెంబర్ను మనము తీసుకునే అవకాశం అనేది ఇందులో ఉంటుందండి. ఇది మీకు స్టేటస్ చెక్ చేసుకునే విధానం అండి. అయితే ఏమైందంటే ఇంతకుముందు కేవైసీ చేసినాక ఆధార్ అథెంటికేషన్ ఓటీపీతోనైనా లేకపోతే మనం తమ్ముతోనైనా మనము కేవైసీ చేసినప్పుడు ఏమైందంటే ఆ పర్సన్కి ఆధార్ కార్డుకు లింక్ ఉన్న జీరో అకౌంట్లో అమౌంట్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. మనము ఇంతకుముందు ఓటీపీతో కానీ ఆధార్ అథెంటికేషన్తో కానీ మనము ఈ కేవైసీ చేసినాము. అది చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ ఆన్లైన్లో మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వకున్నా కానీ అది జీరో అకౌంట్లో అమౌంట్ పడడం జరుగుతుంది. ఓకేనా, తెలుసుకోండి. ఒకటి ఫస్ట్ విషయం ఏంటంటే 2019 లోపు ఉన్న అన్నిటికీ పిఎం కిసాన్ కొత్తగా అప్లై చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. 2019 పైన చేసుకోకండి, రిజెక్ట్ అవుతుంది. రెండోది వచ్చేసి స్టేటస్ అనేది ఇక్కడ మొబైల్ నెంబర్తో ఆధార్ నెంబర్తో కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు, రెండోది. మూడోది వచ్చేసి మీకు పిఎం కిసాన్ అమౌంట్ అనేది కేవైసీ అయిపోయినాక ఆధార్ కార్డుకు సీడింగ్ ఉన్న జీరో అకౌంట్లో అమౌంట్ పడుతుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. మూడోది, ఈ పిఎం కిసాన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఇంతకుముందుగా నా యూట్యూబ్ ఛానల్లో చాలా రకాలుగా వీడియో చేయడం జరిగింది. ఒకవేళ నా వీడియో చూడాలనుకుంటే హలో శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఎన్నో రావడం జరుగుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.